కర్నూలు సాక్షి ఎడిషన్ కార్యాలయం ముందు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మనతో మాట్లాడడానికి మేడం చెప్పండి, ఏంటి ప్రధానంగా ఇటీవల మనం వార్తల్లో చూసాము, కేజీ చికెన్కు 10 రూపాయల కమిషను, అరడుగు జాగాకు 60 పైసా అని చెప్పి కథనం స్పందించారు. మీరు ఎలా రేపు క్యాప్షన్ నాకే గుర్తులేదు, మీకు బాగా గుర్తుంది. ఇది కేజీ మీద డబ్బులు తీసుకుంటున్నారు, లేదంటే ఇంత బిజినెస్ చేస్తే ఇంత డబ్బులు తీసుకుంటున్నారు అనే తప్పుడు రాతలు సాక్షి వాళ్ళకి రాయడం అలవాటు అయిపోయింది. వీళ్ళ రాజకీయాల వల్ల, వీళ్ళ రాతల వల్ల ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే జన సైనికులు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, రాష్ట్రంలో ఎంతోమంది మీద తప్పుడు రాతలు రాసి వాళ్ళ ఇంటిగ్రిటీ వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. ఈరోజు నిజంగా అంటే మాది ఏదైనా తప్పు చేస్తుంటే మేము బయటకు వచ్చి ధర్నాలు కూడా చేసేవాళ్ళం కాదు, ప్రొటెస్టులు కూడా చేసేవాళ్ళం కాదు. మేము అడిగేది ఏంటి, నిజంగా అంటే ఎంక్వైరీ ఏమైనా జరిగిందా, ఎంక్వైరీలు ఎవరైనా తేలినారా, పోనీ ఏమైనా ఆధారాలు చూపించినారా, ఎవరైనా బయటకు వచ్చి మా దగ్గర నుంచి భూమా అఖిలప్రియ డబ్బులు తీసుకుందని ఎవరైనా చెప్పినాడా? ఎవరు కూడా చెప్పలేదు, ఏ ఆధారాలు లేవు. అసలు దీని మీద పోరాటం మొదలుపెట్టిందే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, గత వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళు కేజీకి 100 రూపాయలు తీసుకుంటున్నారు, ప్రజల మీద భారం పెడుతున్నారు, దోచుకుంటున్నారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి దాని మీద పోరాటం మొదలుపెట్టిందే నేను. ఈరోజు వాళ్ళ షాపులు మూపించారు అని చెప్పి మా మీద దాని భారము అలిగేషన్స్ మా మీద నెట్టి మేము మూపించాము, మేము డబ్బులు తీసుకుంటున్నామని చెప్పి ఈరోజు మా మీద అలిగేషన్ చేశారు. అది ప్రూవ్ చేయమంటున్నాం. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ట్రూత్ ఇన్ దట్, ప్రూవ్ ఇట్. ప్రూఫ్ లేకుండా మీరు ఎందుకు రాస్తున్నారు అనేది ఈరోజు ప్రొటెస్ట్ చేయడానికి నాతో పాటు కోళ్ళు కూడా వచ్చినాయి. అంటే ఏంటి, ఎక్కడ ప్రారంభమైందంటారు ఈ కోళ్ళ సంబంధించినటువంటి ఇష్యూ? మీరు ఇందాక ఒక వీడియో చూపించారు, గతంలో వైసీపీ హయాంలో కోళ్ళ గురించి మీరు మాట్లాడడంతోనే ఈ మధ్య మీ మీద ఈ విధంగా కోళ్ళ సంబంధించినటువంటి రాజకీయం తెర మీదకి వచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే కొన్ని షాపులకు సంబంధించిన వాళ్ళు మొనోపోలీగా ఒక్కరే మెయింటైన్ చేయాలా, ఒక్కరే అమ్మాలా, ఒక్కరే మొత్తము చికెన్ బిజినెస్ అంతా నడపాలని వైసీపీ నాయకులు ఒకరిని పెట్టినారు. వాళ్ళు మొత్తము ఆలగడ్డ ప్రాంతంలో మొత్తము చికెన్ ఇంతే రేటుకి అమ్మాలని చెప్పి ఒక హుకుం జారీ చేసినారు. అది మనం వచ్చిన తర్వాత బ్రేక్ చేసి పేపర్లో రేట్లు ఇస్తారు, చికెన్ ఎంత ఇవ్వాలా, ఏ ప్రాంతంలో ఎంత రావాలని. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేజీ 280 రూపాయలు కూడా ఉండింది ఆలగడ్డ ప్రాంతంలో, నంద్యాల ప్రాంతం కన్నా ఎక్కువ ఉండింది. అది మేము వచ్చిన తర్వాత కేజీ 150, 170 పేపర్ రేటు ప్రకారం కూడా అందరు అమ్మాలని చెప్పి మేము ఒకటి పెట్టినాం. ఇంకా వాళ్ళకి డబ్బులు లాసే కదండి, వాళ్ళ హుకుం అంతా మేము నడవనీయట్లేదు. దానికి సాక్షి వాళ్ళు సపోర్ట్ చేస్తూ మేమేదో కమిషన్లు తీసుకుంటున్నాం, కక్కుర్తి పడుతున్నామని చెప్పి నీచమైన రాతలు రాయడం మొదలుపెట్టాను. నేను కావాలనుకో అంటే 4-5 రోజుల క్రితమే నేను దీనికి కౌంటర్ ఇచ్చేదాన్ని. కానీ సాక్షి వాళ్ళు, ఇంకొక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయినా, సాక్షి వాళ్ళు ఈ 4 రోజుల నుంచి నన్ను టార్గెట్ చేసి రాస్తున్నారే తప్ప 4 రోజుల నుంచి ఆలగడ్డ ప్రాంతంలో కేసీ కెనాల్ తెలుగంగా నీళ్లు రావట్లేదు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఒక్క రాత కూడా రాలేకపోయినారు. ఎందుకు రాలేకపోతున్నారు? కేవలం మా మీద పెట్టే దృష్టి ప్రజల మీద వాళ్ళు పెట్టలేకపోతున్నారు. అది వాళ్ళ ఇంటిగ్రిటీ. ఈరోజు మరి ఎట్లా ఫర్దర్గా ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పటికే మీ ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో ఈ కోళ్ళకు సంబంధించిన ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వారి సంఘం తరపున వచ్చి మాట్లాడడం ఏదైనా జరిగిందా? అంటే మీ పేరు చెప్పి మీ అనుచరులు ఏదైనా ఇలాంటివి చేస్తున్నారని. నేను ఇంకొక మెసేజ్ కూడా మీడియా మిత్రులందరితో షేర్ చేసుకుంటాను. దాంట్లో ఈ కోడ్ల అదే ఈ చికెన్ సంబంధించిన అసోసియేషన్ ఎవరో ఉంటారు, వాళ్ళు కమిషనర్ గారికి ఒక మెసేజ్ ఒకటి పాస్ చేసి దాంట్లో కూడా వాళ్ళు ఏమని మెన్షన్ చేశారు, మేము భూమా అఖిలప్రియ దగ్గరికి వెళ్తాము, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాము, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళ దగ్గర మేము న్యాయం కోరుకుంటామని చెప్పి ఒక మెసేజ్ పాస్ చేశారు. నేను అవినీతి చేస్తుంటే నా దగ్గరికి వచ్చి న్యాయం అడుగుతారా? ఒకవేళ అట్లా చూసుకుంటే అది ఆ మెసేజ్ మేము పంపించింది కాదు, వాళ్ళు పంపించిందే. నిజంగా అంటే నేను అవినీతి చేస్తున్నానంటే నా దగ్గరికే వచ్చి న్యాయం అడుగుతారా అండి? మరి సాక్షి వాళ్ళు అది కూడా తెలుసుకోకుండా ఎందుకు రాస్తున్నారు? ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు, ఒక మహిళ గురించి ఒక రాత రాసేటప్పుడు 10 సార్లు ఆలోచించాలా, ఎవరి గురించి అయినా సరే ఫర్ ద ఫ్యాక్ట్. కానీ క్యారెక్టర్ అసాసినేషన్ ఒక మహిళ గురించి చేస్తున్నప్పుడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? సరే, మేమంటే గతంలో నుంచి రాజకీయాలు చూసాము, ఎన్నో ఎదుర్కొన్నాము, జైళ్ళకి పోయినాము, కేసులు వేయించుకున్నాము, గట్టిగా ఉన్నాము కాబట్టి ఏదో కొంత బయటకు వచ్చి కొట్లాడుతున్నాము. సామాన్య మహిళలు ఈ విధంగా రాస్తే బయటికి రాగలుగుతారా?
సామాన్య మహిళలు ఈ విధంగా చేస్తే రాజకీయాల్లో ముందుకు రాగలుగుతారా? ముందే 33%, 50% అంటున్నారు మహిళలకి. ఈ విధంగా మీరు మహిళల గురించి రాస్తే రేపొద్దున మహిళలు బయటకు వచ్చి రాజకీయం చేయాలంటే ఎంత భయపడతారండి? దిస్ ఈస్ హరాసింగ్ ఎ ఉమెన్. హౌ కెన్ ఒక ఉమెన్ గురించి రాసేటప్పుడు ఇంటిగ్రిటీ లేకుండా మీరు మాట్లాడితే డెఫినెట్గా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది. మరి అంటే ఇప్పటికే మీ మీద రాసిన కథనానికి మీరు ఎలా ముందుకెళ్తారు? లీగల్ ఫైట్ ఇందాక చెప్పినట్టు రాయలసీమ వాళ్ళు కూడా ఎటకారంగా ప్రొటెస్ట్ చేసే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు పోయి మీరు ధర్నాలు చేయండి, పగలగొట్టండి, గ్లాసులు పగలగొట్టండి, వాళ్ళని తన్నానండి అని మాకు చెప్పడు. సో అందుకే మేము ఏం చేస్తున్నాము, పీస్ఫుల్ మేనర్లో కోళ్ళు పట్టుకొని మేము ప్రొటెస్ట్ చేసుకుంటున్నాం. సో వీ విల్ ఫైట్ ఇట్ లీగల్లీ. మళ్ళీ కేసు వేస్తాము. వీళ్ళు రాసిన పిచ్చి రాత్రులకి ఈరోజు నా పేరు మెన్షన్ చేసి, నా భర్త పేరు మెన్షన్ చేసి, నా కార్యకర్తలని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడినారు. కాబట్టి తప్పకుండా దే విల్ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. మీది కడప అయితే నాది ఆలగడ్డ. మీకు నాకు ఒక బార్డరే తేడా. మీకు ఎంత ప్రిస్టేజ్లు ఉంటాయి, దానికి రెట్టింపు ప్రిస్టేజ్లు నాకు ఉంటాయి. భారతి గారికి ఎంత ప్రిస్టేజ్ ఉందో నాకు అంతే ప్రిస్టేజ్ ఉంటుంది. ఆమె రాయలసీమ మహిళ, నేను రాయలసీమ మహిళ. షీ విల్ ఫైట్, ఐ విల్ ఫైట్, విల్ సీ హూ విల్ విన్. ఇది మొత్తంగా ఈరోజు సాక్షి కార్యాలయం ఏదైతే ఉందో, ఎడిషన్ కార్యాలయం ముందు ఆలగడ్డ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. కోళ్ల వ్యర్థాలను ఈ సాక్షి ఎడిషన్ కార్యాలయం ముందు అక్కడే బైఠాయించి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఇటీవల ప్రసారమైనటువంటి సాక్షిలో ఏవైతే కథనాలు ఉన్నాయో అందుకు నిరసనగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో లీగల్గా కూడా వెళ్తామంటూ తెలుపుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే వైసీపీ హయాంలో ఉండే సమయంలో ఏదైతే కామెంట్ చేశారో అలాంటి కామెంట్తోనే ఈ మధ్యకాలంలో ఆళ్లగడ్డ కేంద్రంగా ఈ కోళ్ల రాజకీయం జరుగుతున్నట్లుగా కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా లీగల్గా ముందుకెళ్తాము. ఇప్పటికే రాసినటువంటి రాతలు ఏవైతే ఉన్నాయో అందుకు సంబంధించి కోర్టులో వెళ్ళి తెలుసుకుంటామని తెలుస్తున్న పరిస్థితి. ఇప్పుడు రావుతో శ్రీరామ్, సాక్షి నుంచి.